తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని ధ్వంసం చేయడమే ధ్యేయంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నాగనారాయణమూర్తి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ ఆలయాలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోర్మ గ్రామంలో రాధాకృష్ణ మందిరాన్ని దగ్ధం చేయడం, తిరుపతి జిల్లాలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం వంటి వరుస ఘటనలు జరుగుతుంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికే ఉన్నట్లు చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాత్రి దాన్ని తగలబెట్టేసిన పరిస్థితి. రాధాకృష్ణ మందిరం ఆధ్యాత్మిక కేంద్రం కోర్మ అనే గ్రామం, అక్కడి నుంచి అనేక కార్యక్రమాలు ఈ సనాతన ధర్మం గురించి కానివ్వండి, హిందూ ధర్మం గురించి సేవ చేసుకునేటటువంటి ఒక గొప్ప మందిరం అది. మరి ఏ కక్షతో మీరు ఈ మందిరాన్ని కూల్చేశారు, తగలబెట్టారు అనేటటువంటిది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత మీకు ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. తిరుపతి రూరల్ మండలంలో వారాహి అనేటటువంటి మందిరాన్ని కూల్చేసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి స్వర్ణముఖి నదిలో పారేసిన సంగతి, దీని మీద కూడా స్పందన లేదు. వారాహి వాహనం మీద రాష్ట్రం అంతా తిరుగుతాను అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో తిరిగిన ఈ సనాతన ధర్మ రక్షకుడు అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? ఆ రోజు మీరు కట్టుకథలల్లి తిరుపతిలో ఏదో కల్తీ లడ్డులో కల్తీ జరిగింది, కల్తీ నెయ్యి కలిపారు అనేటటువంటి ప్రచారం చేయడానికి, దుష్ప్రచారం చేయడానికి మీరు పూనుకొని ఆ సంఘటన గురించి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆదేశిస్తే మీరు డ్రెస్ మార్చుకొని వచ్చి విజయవాడలో దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర నటన ప్రదర్శించారే ఆ మెట్లు కడుగుతూ. మరి ఈనాడు ఎక్కడికి పోయారు? ఏ గుళ్ళో మెట్లు కడుగుతా ఉన్నారు మీరు? మీ అడ్రస్ కనపట్లేదే? ఆంధ్ర రాష్ట్రంలోనే కనపట్లేదే? పులవర్తి నాని అనుచరుడైన తిరుచానూరు మండల ప్రెసిడెంట్ అయిన కిషోర్ అనేటటువంటి వ్యక్తి ఇంకొక గుడి నాగాలమ్మ అనేటటువంటి గుడిని కూల్చేశారు. నాగాలమ్మ గుడి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుసు. ఆ గ్రామంలో ఉన్న నాగాలమ్మ గుడిని కూల్చేసి గ్రామాన్ని ఖాళీ చేయాలనేటటువంటి హుకులు జారీ చేసి ఎవరు అండదండతో చేస్తున్నారు? ఈ ఫోటోలు చూడండి, ఎవరితో ఉన్నాయి ఈ ఫోటోలు? చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ గారితో. మీ అనుచరుల్ని పంపించి గుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తున్నారా నేను అడుగుతా ఉన్నా. పోలీసులు రక్షణగా పెట్టి మీరు ఈ గుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తున్నారా? వ్యవస్థలు ఏమైపోయాయి? పోలీసులు ఏమయ్యారు? గుళ్ళు కూల్స్తూ ఉంటే సొద్దుని చూస్తా ఉన్నారా? ఊరు నుంచి తరిమి కొట్టే కార్యక్రమం ప్రజలను మీరు చేస్తూ ఉన్నారు. గ్రామస్తులు అడ్డుకున్నారు, అయినప్పటికీ కూడా పోలీసులను అండగా పెట్టుకొని గ్రామస్తుల్నే బెదిరించి భయపెట్టి ఇలాంటి దురాగతాలకి దురాచారాలకి పాల్పడతా ఉన్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని. ఇదా మీ అవతారం? ప్రజలు మిమ్మల్ని పాలించమని మీకు అధికారాన్ని కట్టబెడితే గుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తారా? తగలబెట్టడాలు, దహనకాండలు, కూల్చివేతలు, ఇదేనా మీ ప్రభుత్వం తీరు అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి తీరు మార్చుకోండి. హిందూ ధర్మాన్ని కాపాడుతున్న మనం హిందూ ధర్మం మీద దాడి చేస్తూ ఉన్నారు మీరు, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి తీరు మార్చకపోతే ప్రజలే రోడ్ల మీదకి వచ్చి మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని హెచ్చరిస్తా. విశాఖ జిల్లా పెందుతు నియోజకవర్గం సుజాతానగర్ క్యాంప్ కార్యాలయంలో జనసేన పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంచగల రమేష్ సమక్షంలో పాయకరావుపేట మండలం నుండి కుమారపురం, రాజగోపాలపురం, కందిపూడి గ్రామాల నుండి సుమారు 100 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకత్వంలో జనసేన పార్టీ ఆశయాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం 1 year పరిపాలన కానీ నచ్చి వాళ్ళ గ్రామాలు కూడా డెవలప్ చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, గడ్డబుజ్జి గారి నాయకత్వంలో పనిచేయాలన్న ఒక మంచి ఆలోచనతో ఈరోజు జాయినింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వాగతిస్తూ కుమారపురం, రాజగోపాలపురం, కందిపూడి గ్రామాల నుంచి ఒక సర్పంచ్ గారు, ఎంపీటీసీ, వారి మిత్ర బృందం అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వారి నమ్మకాన్ని కానీ వారి తాలూకా ప్రజలకు ఏదైనా చేయాలన్న వారి ఆశయాన్ని కానీ తప్పకుండా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది.
మీ గ్రామాల్లో ఏ పనులున్నా ప్రజల మన్ననలు పొందే కార్యక్రమాలు ఏమున్నా గడ్డం బుజ్జి గారి ద్వారా మీ ఎమ్మెల్యే గారు మంత్రి అంతి గారికి కానీ నాకు కానీ చెప్పినట్లయితే తప్పకుండా మీరు ప్రజలకు ఏ మాట ఇచ్చినా కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీకు మాటిస్తూ భవిష్యత్తులో ఈ జనసేన కుటుంబంలో మీకు సముచిత స్థానం రాబోయే లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ నామినేటెడ్ విషయాల్లో కానీ గడ్డం బుజ్జి గారు నేను మీ నాయకత్వానికి తగ్గట్టుగా మేము గౌరవించుకుంటామని చెప్పి మాటిస్తూ మీ అందరికీ కూడా రెడ్డి గారికి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా జనసేన కుటుంబంలోకి స్వాగతం పలుకుతాం. అలాగే గడ్డం బుజ్జి గారు నాయకత్వంలో గడ్డం బుజ్జి గారికి కూడా ఒక సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పి పార్టీ ఆలోచిస్తూ ఉంది. తప్పకుండా గడ్డం బుజ్జి గారి నాయకత్వంలో పార్టీ ఇంకా చాలా జాయినింగ్లు ఉన్నాయి. హైదరాబాద్ నియోజకవర్గాన్ని జనసేనకి కంచుకోటగా తయారు చేస్తామని కూడా విత్తన బంతులతో పచ్చని వనాలు పెరుగుతాయని పర్యావరణ సంరక్షణ గతివిధి సంస్థ విశాఖ మహానగర పర్యావరణ సంయోజక్ డాక్టర్ ఎస్పీబీ రంగచర్యులు అన్నారు. విశాఖలోని సీతమ్మధార కొండపైన పర్యావరణ సంరక్షణ గతివిధి వనమాలి, సిటీజీ ప్లాంట్స్ ఏ హోప్, జేడీ ఫౌండేషన్, రోటరీ, ఐఏఏఎం, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ సొసైటీ, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓల నేతృత్వంలో విత్తన బంతులు చల్లే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ శీతోష్ణ స్థితి వేడెక్కకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ తమ ఆహారంగా భుజించిన పండ్ల విత్తనాలను ఒకచోట ఆరబెట్టి ఉంచాలని కోరారు. అవి ఆరిన తర్వాత పేడ, మట్టి, బూడిద కలిపి విత్తన బంతులు తయారు చేయాలని, అలా తయారైన విత్తన బంతులను వర్షాకాలంలో కొండలపైన, నదీ తీర ప్రాంతాల్లోనూ, సముద్ర తీర ప్రాంతాల్లోనూ, చెరువు గట్ల మీద చల్లితే అవి మొక్కలు వచ్చి చెట్లు పెరిగి పెద్ద వనాలుగా ఏర్పడతాయని పేర్కొన్నారు. హనుమంతుడి 108 అడుగుల సీతమ్మధార దగ్గర విగ్రహం దగ్గర పర్యావరణ కార్యక్రమం గురించి వచ్చామండి. నా పేరు రంగాచారి, విశాఖ మహానగర్ పర్యావరణ సంయోజక్ని. గ్రీన్ క్లైమేట్, ప్లాంట్ ఏ హోప్, వనమాలి, ఉమెన్ ఎంటర్ప్రైజ్ చాలా ఆర్గనైజేషన్స్ గురించి వచ్చారు. వాళ్ళు ఈ కార్యక్రమంలో చాలా బాగా పాల్గొన్నారు. వేస్ట్ రిమూవల్, ప్లాస్టిక్ వేస్ట్ రిమూవల్, సీడ్ బాల్ థ్రోయింగ్, మేము ట్రెక్కింగ్ కూడా పైకి వెళ్ళామండి. అందరూ చాలా బాగా పాల్గొన్నారు. జూన్ మంత్ లో ఉన్నాం. ఇక్కడ మేము సీతమ్మధారలో 108 feet స్టాచ్యూ దగ్గర ఉన్నాం, హనుమంతుడి స్టాచ్యూ. ట్రెక్కింగ్ కోసం వచ్చాం. ట్రెక్కింగ్ రియల్ రీజన్ ఏంటంటే పేడ ఇంకా విత్తనాలు కలిపిన సీడ్ బాల్స్ తయారు చేసుకొని ఫారెస్ట్ మీద ఇసిరాం. దానివల్ల నెక్స్ట్ జనరేషన్ కోసం ఇంపార్టెన్స్ అవుద్ది ఆక్సిజన్. ఈ మధ్యన ప్లాంట్స్ ఎక్కువ డిఫారెస్టేషన్ అవుతుంది కదా, మన ఎఫారెస్టేషన్ చేస్తే బెటర్. సో ప్లాంట్ మోర్ ట్రీస్. సీడ్ బాల్స్ వేసాము. అన్ని విత్తనాలు కలిపి ఏ చోట ప్లాంట్స్ లేవో అక్కడ వేసాము. అవి మళ్ళీ పెద్ద ఆక్సిజన్ ఇస్తుందని మేము కోరుకుంటున్నాము. ఇంకా అందరూ ఈ సీడ్ బాల్స్ తయారు చేసి ఇక్కడ వేసి చెట్లు పండించాలని ఇంకా కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తామన్న మంత్రి పార్థసారథి. కూటమి ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పెట్టుబడులు తేవడానికి కృషి చేస్తుందని స్పష్టీకరణ. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో టిడ్కో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. టిడ్కో సిటీ ప్లానింగ్ అనుమతుల మంజూరుపై ఆరా. రైతుల పరామర్శ పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. రాజకీయాల ముసుగులో రౌడీజం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. కూటమి పాలనలో హిందూ ధర్మంపై వరుసదాడులు జరుగుతున్నాయన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అంకం రెడ్డి. ఇదేనా సనాతన ధర్మాన్ని కాపాడమని నిలదీత. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.